2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రహదారుల భూసేకరణ ప్రక్రియలో కలెక్టర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడి ఒప్పించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్న భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను సీఎం ప్రశ్నించారు. భూసేకరణపై మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత మేర రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణంపై నిన్న సెక్రటేరియట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం లేదని కలెక్టర్లు తెలిపారు. తరతరాలుగా వస్తున్న భూముల్ని రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తు చేయాలన్నారు సీఎం. రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడి ఒప్పించాలని సూచించారు. ట్రిపుల్ దక్షిణ భాగం, ఉత్తర భాగం వేరువేరుగా చూడొద్దని చెప్పారు. ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోండని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దాన్ని పూర్తి చేయాలని చెప్పారు సీఎం. ఇక ట్రిపుల్ నార్త్ విషయంలో భూసేకరణకు ఉన్న అడ్డంకులపై సీఎం ఆరా తీశారు. ఆన్లైన్ పేమెంట్ విషయంలో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె జడంగే తెలిపారు. ఆ స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ను సీఎం రేవంత్ ఆదేశించారు. ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, విజయవాడ, నాగ్పూర్ కారిడార్ రహదారులకు సంబంధించి అటవీశాఖ భూముల బదలాయింపు సమస్యపై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ అటవీశాఖ భూములను తీసుకుని వాటికి బదులుగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు సీఎం. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం రేవంత్ కోరగా అందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు అంగీకరించారు. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లైన్లుగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరి తెలిపారు. నాగ్పూర్ విజయవాడ కారిడార్ కు సంబంధించి ఖమ్మం జిల్లాలో భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దీనిపై ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని తెలిపారు. ఇక నాగ్పూర్ విజయవాడ కారిడార్లో పెద్ద గ్రామాలు ఉన్న చోట సర్వీస్ రోడ్లు నిర్మించాలన్నారు సీఎం. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట అండర్ పాస్లు నిర్మించాలని కోరారు.